అలా మాట్లాడినట్టు కూడా మాటలు రావడం లేదు. అంత మంచి అనిపిస్తుంది. అంత కప్పుకున్నా కూడా చాలా మంచి వస్తుంది అనమాట. ఏం చేస్తాం, ఇంటి కోసం విద్యలు ఏదో చెయ్యాలి కదా. బాయ్. ఆమా నేను పట్టుకుని వస్తాను పదా. ఎవరు పట్టుకుని వెళ్ళిపోతాడు? ఎక్కడ ఉంచేస్తాను అనుకోని కదా. అంత నమ్మకమేరా బాబు. అన్నా ఇప్పుడు నల్లారు కదా, సూపర్. యూట్యూబ్లోనే మామా, మొత్తం యూట్యూబ్ కోసమే. అమ్మా ఉల్లికూరమ్మా, ఉల్లికూర అమ్మ, ఉల్లికూరద్దా మా అమ్మ కదా రాయమ్మ, నీ పుణ్యముద్ద రాయమ్మ. నా పనికి టైం అయిపోతుంది. అందరు అలిగినట్టు ఉన్నారు నా మీద. ఇక్కడ లాభం లేదు, ముందుకు వెళ్తున్నా. అమ్మా ఉల్లికూరమ్మా, ఉల్లికూర అమ్మా, ఉల్లికూరమ్మా, ఉల్లికూర. వాళ్ళమ్మ గొంతు కారిపోతుంది. రాయిందరా వద్దా కొంచెం కూడా కూర అమ్మా, ఉల్లికూర రాజకీయ అంటే కూరలు మంచి బాగుంది. ఎందుకమ్మా ఉల్లికూర చూస్తే దుర్గం తల్లి చూస్తే తెరపోసినట్టు. అమ్మా కట్ట ఎంత అడగకూడదు, కూర ఎలా ఉండాలని ఆలోచించాలి అంతే తప్ప కూర చూస్తే నాకే ముద్దు వచ్చేది. మీరు ఎలా కట్టుకుంటారు? మా అమ్మ మా అత్త జిల్లా ఎన్ని తెలియదు అట్లా. అమ్మా ఉల్లికూరమ్మా, ఉల్లికూర.
మరి మొన్న డబ్బులు అలాగే ఎప్పుడు ఇవ్వకు, ఒక్కొక్క నోటు అలా తీసి ఇవ్వాలి. చెప్పిన అమ్మ తల్లి నీదమ్మా డబ్బులు. అమ్మా మొన్నదమ్మా నాకు ఎందుకు మర్చిపోయి ఎక్కువ అమ్మా. మా ఆవిడకి మర్చిపోతాను, నాకు అరువులు ఉండి మర్చిపోతాను. మీ అందరూ చూడకన్నా నవ్వు వచ్చేస్తుంది. నువ్వేట చూసుకునే ఇదే ఫ్రెండ్స్, బ్యాగ్ మొత్తం ఖాళీ, ఆకుకూరలు అంతా అమ్మేసామన్నమాట. ఇప్పుడు 8:30 అవుతుంది. ఇప్పుడు పనికి వెళ్ళిపోతాను. పనికి వెళ్ళిపోయిన తర్వాత నా పని ఏటో మీకు చూపిస్తాను, ఓకేనా? మరి నేను రోజువారీ చేసే పని ఏటో మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఉంటాను, జస్ట్ వెయిట్. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు పనికి వెళ్తాను. క్యారేజ్ బెడ్లు మాత్రం ఇసుకుండాలా? Come on. ఇది హైలైట్ ఆ వీడియోలో కూర్చుంది కదా అది. థ్యాంక్ యూ. వీడియో తీసేలాగా నాకే తీసేయమంటారు, చూసావా? పెరుగు ఉప్పు గిప్పలేదు. నాకు అమ్మ త్యాగం వేస్తాడు, ఇది వేస్తాడు. నీవు రాదు ఇక్కడ మరి సరికి నాకు అడ్డు వెళ్ళిపోయి రోజు పాత్ర ఎత్తిస్తాడు. అన్న పిండోడాలరా అది రోజు చేస్తాడు, పంతాడు రోజు పంతాడు. తినకూడదు, లక్ష్మీవరం తినకూడదు. తినవరము లక్ష్మీవరం తినకూడదు, లక్ష్మరము తినకూడదు, తినవరం తినకూడదు, లక్ష్మరం తినకూడదు. ఇదిగో తెల్లారు ఆకుకూరలు అమ్మడానికి వెళ్ళానా, మళ్ళీ పనికి వెళ్ళానా,
ఇదిగో రాత్రి 8, 9 అవుతుంది మొత్తం కట్టినప్పటికి. పడుకున్నప్పటికి 10 అవుతుంది. మళ్ళీ తెల్లవారు 4 గంటలు లేగాలి. ఇది నేను రోజు చేసే పని. ఇలా ఉంటుంది మరి. ఇదిగో నేచురల్ ఫుడ్ ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. మీ అందరికి వీడియోలోని ప్రతిదీ తినాలి, మంచి మంచి ఫుడ్ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేసి మీకు నేను చెప్తున్నానే. మాటల వరకే కాదు ఫ్రెండ్స్, నాకు నేను తింటూ మీకు నేను చెప్తున్నా. ఇదిగో పన్ను రాగాన బొప్పాయి. ఇప్పటి వరకు నేను చేసే పని ఉల్లి కట్టలు ఇవన్నీ కట్టేసి పడుకోవడానికి ఇప్పుడు టైం 10 అవుతుంది అనమాట. నేను రోజు చేసే పని ఇదే ఫ్రెండ్స్. ఒక మనిషి 8 గంటలు డ్యూటీయే చేస్తారు, కానీ రైతులు అలా కాదు. తెల్లవారి 4 గంటలు లేచి మళ్ళీ రాత్రి 10 గంటల వరకు పని చేస్తూనే ఉంటారు. నేను కూడా రోజు చేసే పని ఇదే ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్ కి, బంధువులకి అందరు షేర్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని మాత్రం చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి. జై హింద్. గుడ్ నైట్.